సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షిక ద్వారా శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 51వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అందరికీ, శ్రోతలందరికీ. కొన్ని విషయాలు ప్రపంచంలో యాక్సెప్టబిలిటీ ఉంటాయి. ప్రపంచం అంటే ఎక్కడికెక్కడికే ప్రపంచము, ఏ దేశానికి ఆ దేశం అదే ప్రపంచము. అంటే తెలిసింది ప్రపంచము, తెలియంది ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్ అంటుంటాం మనం. అగైన్ ఆంగ్లంలో అన్నోన్ వరల్డ్, నోన్ వరల్డ్ అండ్ అన్నోన్ వరల్డ్. ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవనయానము ఈ అంబ్రెల్లా శీర్షిక కింద టుడే ఈ నూతన సంవత్సరంలో, ఆంగ్ల నూతన సంవత్సరంలో we will start today from the second innings of married life. సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఎవ్రీ 7 yearsకి ఒక ఇన్నింగ్ కింద తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్లో అంటే 7 నుంచి 8 నుంచి 14వ ఏట వరకు, అంటే ఫస్ట్ 7 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ సాటిస్ఫాక్టరీగా అయిపోయిన తర్వాత 36వ ఏట నుంచి 42 ఏళ్ల వరకు ఎలా ఉంటుంది వైవాహిక జీవనం అన్న దాంట్లోకి వి విల్ బి ఎంటరింగ్. కాలక్రమంలో వస్తున్న మార్పులను ఎవరూ ఆపలేరు. ఇనిషియల్ రిలక్టెన్స్ ఉంటుంది కొంత, అంటే మనకి ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ట్రెడిషన్స్ పోతున్నాయి, కొత్తవి వస్తున్నటువంటి కొంత ఒక రకమైన షాక్కి గురి అవుతున్నప్పటికీ కూడా మొదట్లో నిరోధించినా కూడా కాలక్రమంలో అవి వాటిని అనుసరించక తప్పదు. ఇంకో విషయం ఏంటంటే మనకి పద్ధతులు, అంటే జీవన పద్ధతులు పాత అయినా కూడా, అంటే ఒరిజినల్గా పాతదైనా కూడా దాన్ని కొత్త ఉపకరణాలతోని నూతన పద్ధతిలో వి విల్ బి డూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అందరూ మోటార్ సైకిళ్ళు కార్లలో తిరుగుతుంటారు. అంటే అన్ని ఏ ప్రొఫెషన్లో వాళ్ళైనా వాళ్ళు, అదొకటి. అయితే యానములో అదైతే ఇంకొకటి, అందరూ మొబైల్స్ వాడతారు. పౌరోహితులు ఫర్ ఎగ్జాంపుల్ పూజ చేసేవాళ్ళు, పౌరోహితం చేసేవాళ్ళు కూడా దే ఆల్సో హ్యావ్ ఎ ట్యాబ్లెట్. ట్యాబ్లెట్ తినే ట్యాబ్లెట్ కాదు, కంప్యూటర్లో చిన్న సైజ్ దాన్ని వీసే ట్యాబ్లెట్. డౌన్లోడ్, అప్లోడ్. మీరు సంధ్యావందనం నేర్చుకోవడానికి కూడా ఎవరన్నా అంటే యూ విల్ బి హ్యావింగ్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద యూట్యూబ్. నేను ఈ పాయింట్ ఎందుకు అంటున్నానంటే, అంటే ఇది కేవలము పురోహితులని కాదు, ఎవరైనా కూడా పాత పనులు చేసినా కూడా ద ప్రాసెస్ ఈజ్ ఇన్ ద న్యూ ఫామ్. బ్యాంకుల్లో పాత రోజుల్లో మీరు అందరూ చూసుంటారు, ఏజ్డ్ పర్సన్, సీనియర్ సిటిజన్స్. ఇక్కడ బ్యాంకుకి పోతే లెడ్జర్స్ ఉండేవి. కౌంటర్ కొంచెం ఎత్తు మీద ఉంటుంది, మనం అవతల సైడ్ నుంచి కస్టమర్ నిలబడాలి. అవతల వైపు బ్యాంక్ స్టాఫ్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళు రాసుకునేవి కొంచెం తక్కువ ఎత్తులో ఉంటాయి. వీళ్ళు నిలబడి ఉంటారు, వాళ్ళు కూర్చుని ఉంటారు. అంటే ఎక్కడికెక్కడికే విచిత్రము. కస్టమర్ ఈజ్ ద రెవెన్యూ కాంట్రిబ్యూటర్, ఏ బిజినెస్లో అయినా, ఇంక్లూడింగ్ బ్యాంక్ కూడా. మరి కస్టమర్ నిలవడం ఏంటి, వీళ్ళు కూర్చొని వాళ్ళకి సేవలు అందించడం ఏంటి? దట్ ఈజ్ వన్ థింగ్. అయితే వాళ్ళకి పనంత వరకే నిలబడతారు అక్కడ. వాళ్ళ పని ఇంకా కొంచెం టైం ఉందనుకుంటే అఫ్కోర్స్ వెనకాల సోఫాలు ఉంటాయి, దే కెన్ సిట్ అండ్ కమ్ హియర్. నేను మొన్న ఒక కోఆపరేటివ్ బ్యాంక్కి వెళ్తే నాకు చాలా సంతోషం కూడా వేసింది. ప్రతి కౌంటర్ మీద కూర్చోవడానికి ఒక కుర్చీ ఉంది, కస్టమర్కి ఒక సీటే. 2-3 ఉంటే వెనక నిలబడాలి. ట్రాన్సాక్షన్ చేసేవాడిని మట్టుకు చైర్లో కూర్చొని సమానంగా కౌంటర్కి. మరి అప్పుడు కౌంటర్ ఎత్తు మీద ఉండడం ఏంటి, వాళ్ళు కొంచెం లోపలికి ఉండడం, వీళ్ళు నిలబడడం, వాళ్ళు కూర్చోవడం ఏంటి, అప్పటికి అది చెల్లింది, ఇప్పటికి ఇది చెల్లుబాటు. ఇప్పుడు అది పెట్టుకుంటే ఇది కుదరదు. సో ఎప్పటికప్పుడు జీవితంలో కాంపిటీషను, అంటే ఎవరో ఒకళ్ళు కొంతమంది అగ్రశ్రేణిలో ఉండి, అంటే మొదటి వరుసలో ఉండి కొంత మార్పు తీసుకొస్తారు. అంటే ఉపయోగకరమైన మార్పు కానీ నూతన ప్రక్రియ అనుకోండి, అది తెచ్చినప్పుడు దాని పాత వాళ్ళు తొందరగా క్యాచ్ చేయరు, చాలామంది క్యాచ్ చేయరు. అంటే వాళ్ళ పేస్, పిఏసిఈ, వాళ్ళ పేస్లో క్యాచ్ చేస్తారు. తొందరగా క్యాచ్ చేసిన వాళ్ళు దే ఆర్ ద బెనిఫిషరీస్.
నౌ మనకి ఫినాన్షియల్, ఎమోషనల్ అండ్ రిలేషన్షిప్, నేను 3 కలిపి ఫియర్ అంట, భయం, FEAR. ఫియర్ అనేటువంటి పదము, కానీ నేను దాని షార్ట్ ఫామ్లో మనకి ప్రాబ్లమ్స్ ఎక్కడొచ్చినా కూడా, లైఫ్లో ఏ స్టేజ్లో వచ్చినా కూడా ఇవి 3తోనే వస్తాయి. ఒకటి డబ్బులు, ఫినాన్షియల్. రెండవది ఎమోషనల్, చాలా ఎమోషనల్ అయిపోతే ప్రాబ్లమ్స్. డబ్బు లేకపోతే కూడా ఎమోషన్స్ ఉంటాయి. డబ్బులు ఎక్కువ ఉంటే కూడా వాటి కోసము పేచి పడే ఎమోషన్స్ ఉంటాయి. లేకపోతే అట్లా భామ అతి సరిపోయిన వర్జయితనే మనకి ఇంకో సేయింగ్ కూడా ఉంది. దెన్ రిలేషన్షిప్స్, చాలామంది తెలుసో తెలియకో ఆవేశంలో కానీ మరే కారణం చేత కానీ రిలేషన్షిప్స్ చాలా దగ్గర వాళ్ళతో కూడా పోగొట్టుకుంటుంటారు. ఇవి మనము గమనిస్తున్న విషయాలే. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రిలేషన్షిప్ చెడిపోవడానికంటే బేసిక్గా మిస్అండర్స్టాండింగ్. అంటే మనం అపార్థం చేసుకుంటాము. వన్ థింగ్, రైట్ అండర్స్టాండింగ్ అంటే ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకున్నప్పుడు కూడా ఈ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్, రిలేషన్స్ చెడిపోవచ్చు. వాడు దుర్మార్గుడు, స్వభావమే దుర్మార్గము ఉంటుంది కదా. అంటే మనకి సత్వరజో తమో గుణాలలో 100% ఏ గుణము ఎవనికి ఉండదు. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ద 3 దీస్ థింగ్స్. ఈ మిక్స్లో లేదా ఇంకా రెండింటి తగ్గిస్తే మనిషిలో మంచి లక్షణాలు కొన్ని, చెడు లక్షణాలు కొన్ని ఉంటాయి. 100% మంచి లక్షణాలు ఎంత మహాత్మునికి కూడా, అంటే మామూలుకి ధర్మపథములో ఉండేటువంటి వాళ్ళకి కూడా 100% మంచి లక్షణాలు ఉండవు. మేబీ ఒక 10%, 20% అయినా కూడా రాంగ్, బ్యాడ్ లక్షణాలు ఉంటాయి. అవి అవసరం వచ్చినప్పుడు, అవకాశం బయట కుదిరినప్పుడు ఆ పడగ విప్పుతాయి. అంతవరకు పడగ విప్పకుండా అణిగిమణిగి ఉంటాయి. మనం పాత పురాణ పాత్రల్లో కూడా చూస్తే చాలామంది మునీశ్వరులకి కోపం ఎక్కువ. దూర్వాసుడు కోపానికి పేరు. సో ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ విశ్వామిత్రుడు కూడా. దుర్వాసుడు మరీ ఎక్కువ, విశ్వామిత్రుడు నెక్స్ట్ ఇన్ ద ఆర్డర్. ఆపోజిట్లో వశిష్ఠుడు, స్వాంతన, శాంతమూర్తి. సో దిస్ ఈజ్ వన్ థింగ్. నౌ ధనమూలం ఇదం జగత్ అనేది ఒకటి. డబ్బులు లేకపోతే సమాజంలో గౌరవం ఉండదు. అంటే కమ్యూనిటీలో, విత్ ఇన్ ద కమ్యూనిటీ, పెద్ద ప్రపంచం మనకు అనవసరము. కానీ మన వివాహానికి పిలిచినప్పుడు బంధుమిత్ర సపరివారం అంటాము. బంధుమిత్ర సపరివారము, BMS, బంధుమిత్ర సపరివారం. ఈ మనకి ఎవరికైతే బంధుమిత్ర సపరివారం ఉంటుందో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అసెస్ చేస్తుంటారు. వీడికి ఏం ఉద్యోగం ఉంది, ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత ప్రాపర్టీ ఉంది అనేది. దిస్ వీ కెనాట్ అవాయిడ్. ఇప్పుడు అది కొంచెం తగ్గింది. ఎందుకు తగ్గిందంటే పీపుల్ ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ థింగ్. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికే మహాయాతన పడి, అంటే ఫైటింగ్ విత్ ద టైం, రేసింగ్ విత్ టైం. కొంతవరకు తగ్గింది. తీరిక వేళల్లో ఉంటే మట్టుకు గమనిస్తుంటారు ఎవరు ఎట్లున్నా అనేసి. ఇన్ఫ్లేషన్ అని ఇంకో పదం మనకి ఎంప్లాయీస్కి అందరికీ. అఫ్కోర్స్ ఐఎమ్ రిటైర్డ్, సో మెనీ పీపుల్ ఆర్ రిటైర్డ్. రిటైర్ అయిన వాళ్ళకి 6 నెలలకు ఒకసారి డిఆర్ఎస్ రిలీఫ్ అని వస్తుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి 3 నెలలకు ఒకసారి, బ్యాంక్ ఎంప్లాయీస్కి ఆర్ గవర్నమెంట్లోనేమో వాళ్ళు అనుకున్నప్పుడు డిఆర్ఎస్ అలవెన్స్. సర్వింగ్ ఎంప్లాయీస్కి డిఆర్ఎస్ అలవెన్స్ పెంపుదల, ఇన్ఫ్లేషన్ను తట్టుకోవడానికి. రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి డిఆర్ఎస్ రిలీఫ్ అని, అది ఒకటి. అది ఏమునకు సరిపోతుంది వేరే విషయం. మీరు గోల్డ్ రేట్ తీసుకోండి. అంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 2-3 దశాబ్దాల వ్యవధిలో తీసుకుంటే కనుక గోల్డ్ రేటు విపరీతంగా పెరిగింది. సో ఆల్సో మనం ప్రెషియస్ మెటల్ అంటాము, అంటే ఖరీదైన లోహాలు. సిల్వర్ రేటు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అదే కాకుండా జనరల్గా మార్కెట్లో ఏంటంటే చాలామందికి మార్కెట్ ఇంటెలిజెన్స్ ఉండదు. అసలు చాలామందికి ఒక పెద్ద కట్టలు డబ్బులు ఇస్తే దాన్ని కరెక్ట్గా లెక్క పెట్టుకొని వాళ్ళకు వచ్చేంత వచ్చిందా అని సరిచూసుకునే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు, డబ్బులు ఉన్నప్పటికీ కూడా. కౌంటింగ్, అరిథమెటిక్. నేను శాండ్ నాలెడ్జ్ అని చెప్తుంటాను. ఎవరికైనా ఉండాల్సింది SAND. శాండ్ అంటే ఇసుక. మనం ఎన్నుకున్న సబ్జెక్ట్లో విశిష్టమైనటువంటి జ్ఞానం ఉండాలి. దట్ ఈస్ ఎస్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి.
దానికి మార్కెట్ డిమాండ్ ఉన్నా లేకపోయినా అందరూ కూడా కంప్యూటర్ కోర్సులు చేసేటప్పుడు ఏ బ్రాంచ్కి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో అది దాని గురించి ఎక్వైర్ చేస్తుంటారు కొంతమంది, అది చేరుదామనేసి. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్స్ నాట్ కరెక్ట్. వాట్ ఈస్ కరెక్ట్? నీకు ఏ బ్రాంచ్లో ఇష్టం ఉందో అది తీసుకో, దాంట్లో అగ్రగణిలో ఉండు. దానికి మార్కెట్ డిమాండ్ లేకపోయినా నీకు డిమాండ్ ఉంటుంది డెఫినెట్గా. అంటే యు ఆర్ ద వెరీ సమ్ ఆఫ్ ద, మీకు దాంట్లో అభిరుచి ఉండడం చేత మీరు విశేషమైన కృషి చేస్తారు కాబట్టి టాప్ 5-10%. ఎంత డిమాండ్ తక్కువ ఉన్న సబ్జెక్ట్లో కూడా మార్కెట్లో మీరు టాప్ 5-10%లో ఉంటే యు ఆర్ అష్యూర్డ్ ఆఫ్ దిస్ వన్. మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఇంకో 10%, 20% శాలరీ తక్కువ వచ్చినా కూడా యూ విల్ నాట్ ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్, బికాస్ నీవు అనుకున్న పని నువ్వు చేస్తున్నావు. ఆ సంతోషం ఎదురికి ఎప్పుడు ఆల్వేస్ మిగిలి ఉంటుంది. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈజ్ వన్ థింగ్. ఒక సబ్జెక్టుకు ఒక క్షుణ్ణమైనటువంటి ఎక్స్పర్టైజ్, మాస్టరీ రావాలంటే ఒక 10 years కానీ ఇయర్స్లో గంటలో చెప్తే 10,000 hours కానీ, 10 years కానీ 10,000 hours కానీ కనుక దాని మీద నిరంతరం కృషి చేస్తే 10 years at the rate of minimum 10 to 12 hours a day కృషి చేస్తే you will be a master at the global level. సబ్జెక్ట్స్ ఎక్కడైనా ఒకటే, అన్ని దేశాల్లో కూడా జ్ఞానానికి విజ్ఞానానికి సంబంధించిన కానీ ఆర్ట్స్ సైన్స్ దేనికి సంబంధించిన కూడా సబ్జెక్టు కంటెంట్ చిన్నపాటి డిఫరెన్సెస్లో కస్టమైజ్డ్గా వేరే దాంట్లో వేరే దేశాల్లో దాన్ని అనుసరించే ప్రక్రియలోని కొద్దిపాటి భేదాలు. ఫిజిక్స్ తీసుకోండి, ఏ కంట్రీలో అయినా అదే ఫిజిక్స్ కదా. సో ఈవెన్ ఆర్ట్స్ కూడా, మ్యూజిక్ అయినా కూడా, అంటే మ్యూజిక్లో మనకి ఇండియాలోనే మనకి హిందుస్థానీ మ్యూజిక్ అంటాము, ఇక్కడ కర్ణాటక మ్యూజిక్ సౌత్లో. బట్ వాట్ ఎవర్, సో సబ్జెక్ట్ నాలెడ్జ్ కనుక మీరు ఫస్ట్ 10 yearsలో కనుక, అంటే 15 years నుంచి 25 వరకు, ఆర్ 10 years నుంచి 25 వరకు దాని మీద గ్రిప్ ఉంటే తిరుగులేదు, తిరుగులేని దీని కింద ఉంటుంది. దెన్ మీకు ఇన్స్టెబిలిటీ కానీ ఎమోషన్స్ కానీ ప్రాబ్లం ఉండదు. సో మీరు ఎక్స్పర్ట్ కాబట్టి యూ విల్ బి ఇన్ డిమాండ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అబ్రాడ్ ఆల్సో, డిపెండింగ్ అపాన్ దిస్ వన్. సో ఫినాన్షియల్ స్టెబిలిటీ, మీకు ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలి. దెన్ న్యూమెరికల్ నాలెడ్జ్, ఎండ్ ఫర్ న్యూమెరికల్ నాలెడ్జ్ అంటే మ్యాథమెటిక్స్ సంబంధించింది అనుకోండి. నంబర్ ఇదంటే జనరల్ మ్యాథమెటిక్స్ మనకి ఎంత అవసరమో, అంటే మనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఎన్ని డబ్బులు పోతున్నాయి తెలియాలి కదా. చాలామంది ఫ్యామిలీ బడ్జెట్ వేసుకోరు. ఫ్యామిలీ బడ్జెట్ వేసుకోకపోతే ఒక్కొక్కసారి మనకు తెలియదు, మనకి వి విల్ బి ఎండింగ్ అప్ ఇన్ ఏ డెఫిసిట్. సర్ప్లస్ డెఫిసిట్ అని 2 పదాలు మనీకి సంబంధించి. సర్ప్లస్ అంటే ఎక్కువ ఉంటే, అంటే మిగులు ఏమన్నా ఉంటే సర్ప్లస్, తగులు ఏమన్నా ఉంటే విసే డిఫిసిట్. మిగులు తగులు ఎప్పుడు మిగుల్లో ఉండాలి, తగుల్లో ఉండకూడదు. దట్ విస్ ఏ ఫినాన్షియల్ ప్లానింగ్, ఫినాన్షియల్ బడ్జెటింగ్ అండ్ ఫినాన్షియల్ ప్లానింగ్. అండ్ డిజిటల్ నాలెడ్జ్, ఎంతో కొంత మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్గా ప్రతి ఒక్కళ్ళకి వీ షుడ్ హ్యావ్ ఏ వాట్ వి సే ఈమెయిల్ ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ఈ రోజుల్లో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావాలంటే ఈమెయిల్. పాత రోజుల్లో డోర్ నంబరు, డోర్ అడ్రస్సు అవి ఉన్నప్పటికీ కూడా వితౌట్ ఈమెయిల్ దేర్ ఇస్ నో దిస్ వన్. వితౌట్ ఏ స్మార్ట్ ఫోన్ విత్ కనెక్టివిటీ దేర్ ఇస్ నో లైఫ్. ఇప్పుడున్న దాంట్లో మీరు ఏ ప్రొఫెషనల్ అయినా ఉండండి, ఏ రకమైన పనులన్నా చేయండి, మంత్రాలు చదవండి, అయినా కూడా యూ షుడ్ హ్యావ్ ఏ ఈమెయిల్ టు సెండ్, టు గెట్ మెసేజెస్, టు రిసీవ్ మెసేజెస్ ఆర్ సెండ్ మెసేజెస్. మినిమం డిజిటల్ పరిజ్ఞానం ఉండాలి. కొన్ని లైఫ్ స్కిల్స్ మనకి కోటిలో చాకల ఐలమ్మ యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజ్ అని అప్గ్రేడ్ చేసి ఇట్ ఈస్ కాల్డ్ చాకల ఐలమ్మ యూనివర్సిటీ. దానికి ఆపోజిట్లో ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళది పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది, ఆఫీసు. అక్కడ ఈ సెంట్ జాన్ అంబులెన్స్ వాళ్ళు బేసిక్ లైఫ్ స్కిల్స్ దాని మీద ఒక 1 day కోర్సు నిర్వహిస్తారు. నేను గతంలో సర్చ్ చేస్తుంటే ఇప్పుడు అగైన్ మనం చూస్తే దిస్ అగైన్ దే ఆర్ రివైవింగ్ ఇట్ అండ్ డూయింగ్.
ఒకటేమో ఒక ఇంట్రొడక్టరీ క్వశ్చన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 2 అవర్స్లో ఎంతో ఇంట్రొడక్షన్ మాదిరిస్తారు. ఒక ఫుల్ డే కోర్స్కి విత్ సర్టిఫికేట్ దే విల్ గివ్. ఎమర్జెన్సీలో ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ ప్రాబ్లము కొన్ని లైఫ్ చాలా అన్సర్టెన్, ఇది చాలా వింతైనటువంటి విషయము. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. బాడీ లోపల ఏమవుతుందో మనకి కొన్నిసార్లు తెలుస్తుంది, కొన్నిసార్లు తెలీదు. మనకి కోపం వస్తే కొంతమంది ఊగిపోతుంటారు. వీ కెన్ సీ, మనం అందరం గమనించిన కేసులే. మనకి కోపం వచ్చినా కూడా మనం కూడా ఊపిపోతుంటాము. ఒక సెమీ కాన్షియస్లో ఉంటాము, అంటే నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తుంటాము. కానీ ఒకసారి బుస్సున పాము పడగ తీసినట్టు అది వెళ్తుంది. మళ్ళీ కాన్షియస్గా తగ్గించుకుంటే ఇట్ విల్ కమ్ డౌన్, లేకపోతే ఇట్ విల్ స్టే దేర్. అప్పుడు భగవద్గీతలో శ్లోకం కూడా అదే చెప్తుంది. అది ఒక మితిమీరిపోతే యూ లూజ్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియకుండా పోతుంటాడు. అంటే ఇవన్నీ చాలా విచిత్రమైన విషయాలు. పరిస్థితులను చుట్టూ గమనించి లోతుగా అధ్యయనం చేసి జీవితంలో నేను ఏఈ అని చెప్తుంటాము. మన ఏజ్ని బట్టి మనకి సమాజంలో ఎక్స్పోజర్స్ చాలా ఉండాలి. అంటే గమనింపు ఎక్కుంటే అబ్జర్వేషన్ అంటే లిజనింగు, అండర్స్టాండింగు, అనలైజింగు, అబ్జర్వేషన్ స్కిల్ ఉంటే మనకి కొంత స్వాంతన ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ప్రతిదానికి రియాక్ట్ కావాల్సిన పని లేకుండా ఉంటుంది. దట్ ఈస్ ద వన్ థింగ్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చాలామందికి ఈత రాదు. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది బేసిక్ లైఫ్ స్కిల్, ఈత రావడం. చాలామంది ఇళ్లలో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉండదు. ఇంట్లో కూడా మినీ ఫైర్ మిషన్, ఫైర్ ఇంజిన్ ఆఫీసులో ఉంటుంది. ఇట్స్ మ్యాండేటరీ. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత కూడా దాన్ని యూజ్ చేసి చాలామందికి తెలియదు. ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్స్ మన దగ్గర ఉండవు. అంటే ఇది కూడా చెప్పాను నేను. మనకి గోడకి అతికించి ఒకటి ఉండాలి. మన డిజిటల్ మొబైల్ ఫోన్లో సేవ్ చేసి కూడా ఇమీడియట్గా దొరికేటట్టు ఉండాలి. నో వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ద ఏజ్ ఇన్ ద సెకండ్ 7 years ఆఫ్ లైఫ్. ప్రకృతిలో మనకి చాలా చాలా మంచి విషయాలు, చెడు విషయాలతో పాటు మంచి విషయాలు కూడా చాలా ఉన్నాయి. గుర్రానికి గంతలు కడతారు. వై అంటే దానికి అటు ఇటు అటెన్షన్ పోకుండా స్ట్రేట్గా పరిగెత్తడానికి. దట్ ఈస్ వన్ థింగ్. ఇవన్నీ గమనిస్తుండాలి మనం. ఇంకొకటి, గానుగలో ఇప్పుడంతా మిల్స్ ఇవన్నీ వచ్చాయి, కానీ గానుగకి ఎద్దు చుట్టూ తిరుగుతుంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ ఎప్పుడో దాన్ని గానుగ నుంచి తప్పిస్తారు. మనిషి జీవితం కూడా అంతే. అంటే మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రొద్దున బయటికి వెళ్తాము, రాత్రికి ఇంటికి వస్తాము, మళ్ళీ మార్నింగ్ పోతాము, రాత్రి వస్తాము. ఇదే చర్వణం. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా భగవంతుడు మనకి ఆర్గాన్స్ రూపంలో మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇచ్చి, కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు, కాళ్ళు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాయి, వేరెవర్ యూ వాంట్, చేతులు అక్కడ పనిచేస్తాయి. జ్ఞానేంద్రియాలు నీకు సంథింగ్ కావాలి, ఈ జ్ఞానేంద్రియాలు కోరుకున్న వస్తువులన్నీ బయట ఉన్నాయి. యూ కెన్ ఎంజాయ్ దెమ్, వాటిని ఆస్వాదించవచ్చు ఇన్ ఎథికల్ వే. అటువంటప్పుడు మీ ఇంద్రియ సంతృప్తి కలుగుతున్నప్పుడు మీకు జీవితం మీద విరక్తి పుట్టే అవకాశమే ఉండడానికి వీలు లేకుండా ప్రకృతిలో సృష్టింపబడినది. ఈ విషయం వి షుడ్ నో. ఈవెన్ దెన్, అయినప్పటికీ కూడా ఎవరెవరి చిత్తవృత్తి, మనస్సు ఎలా పనిచేస్తుందో వేరే వాళ్ళకి తెలుసుకోవడం కష్టము, వాళ్ళకి తెలుసుకోవడం కూడా ఒక్కొక్కసారి కష్టము. కొంతమంది అయినా అబ్సల్యూట్గా పర్సంటేజ్ వైస్ చాలా తక్కువ అంటే మేబీ 0.01% ఆత్మహత్య చేసుకుంటారు. అక్రాస్ ఏజ్, దీనికేమి ఏజ్ సంబంధం లేదు. 15 ఏళ్ళ నుంచి మొదలు 78 ఏళ్ళ వాళ్ళకి. మనకి రంగనాథ్ అనే ఫిల్మ్ యాక్టర్, మరి అంత ఏజ్లో కూడా అరౌండ్ అప్రాక్సిమేట్లీ 60 years ఆయన వైఫ్ చనిపోయింది. వైఫ్కి హీ సర్వ్డ్ ఫర్ ఎ లాంగ్ టైం, 15-20 years. ఆమె చనిపోయిన తర్వాత ఈయన ఎందుకు అనుకున్నాడో ఏమో, గివప్ అంటారు, అంటే తెగింపు. కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా కొంతమంది తెగిస్తారు, కొంతమంది ఆలోచించి తెగిస్తారు. ఏదైనా కూడా తెగింపుతో ముగింపు, దట్ ఈజ్
అనదర్ థింగ్. ప్రకృతిలో ఏదుందో ప్రపంచంలో కూడా మెటీరియలిస్టిక్ లైఫ్లో అదే ఉంది. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రకృతికి భిన్నంగా, ప్రకృతిలో లేనిది కొత్తగా ఏమీ లేదు. దాన్ని మనం అనుసంధానం చేసుకునేటువంటి కెపాసిటీ కనుక మనం పెంపొందించుకుంటే ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ స్వాంతన ఐబిఎస్ షార్ట్ ఫామ్లో ఇన్బిల్ట్ స్వాంతన, 2 ఇంగ్లీష్ పదాలు ఒక తెలుగు పదము, ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. నౌ ఆఫీస్లో టైర్ వస్తాము, ఇంటికి రాగానే మీరు 6 o'clock 5 o'clock. సిటీస్లో లైఫ్ కొంచెం దుర్భరం అయిపోయింది. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి పోవడానికి ఇట్ ఈస్ టేకింగ్ 1.5 to 2 hours. మార్నింగ్ పోతే ఈవినింగ్ రావడానికి. ఇప్పుడున్న ట్రాఫిక్లో మార్నింగ్ పోయి ఈవినింగ్ ఇంటికి వస్తే ఆ రోజుకి శ్రీరామ రక్ష అన్నట్టుంది. హైదరాబాద్ సిటీలో డైలీ 4-5 యాక్సిడెంటల్ డెత్స్ చాలా రకాలుగా జరుగుతాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద యాక్సిడెంటల్స్, ప్రమాద మరణాలు. మరి అలానే మనం బయటికి వెళ్ళలేకుండా ఉండలేము. జీవితంలో 2 చాలా ఇంపార్టెంట్. ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద ఫినాన్షియల్ దిస్ వన్. వెన్ ఐ సే ఫినాన్స్, ఇట్ ఈస్ మార్కెట్ లింక్డ్. మార్కెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ ఎక్కువ పెరుగుతుంది అంటే డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ బాస్కెట్స్ ఆర్ బకెట్స్. బకెట్ 1 2 3 4 5. నేను ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే పెరుగుతుందా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే పెరుగుతుందా, షేర్స్లో కొనుక్కుంటే షేర్స్ పెరుగుతాయా, అన్నీ ఒకటో దాంట్లో పెడితే అది ఒకవేళ పెరగకపోతే నష్టం జరగవచ్చు. పెరగకపోవడం వదిలేసి మార్కెట్ డౌన్ అయితే, డౌన్ అయ్యేది సీజనల్గానే ఉంటుంది, లాంగ్ రేంజ్లో ఉండదు. మీరు దేనికైనా కూడా మీరు ఒక 20 ఏళ్ళకి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే పనికిమాలిన వస్తువులకు కూడా ధరలు పెరిగిన ఘటనలే ఉన్నాయి, కానీ తగ్గింది ఏంటి. కానీ వితిన్ 2-3 months, వితిన్ 1 year, వితిన్ 6 monthsలో హెచ్చు తగ్గులు అనేది జర్క్ అంటాం కదా. మనకి డిస్ట్రిక్ట్ పోయే బస్సు కూడా సిటీలో ఉన్నప్పుడు లాంగ్ డిస్టెన్స్ అయినా కూడా సిటీలో బ్రేక్స్ వేస్తుంటాడు. ఒకసారి దాటింది అనుకోండి, లాంగ్ టర్మ్లో ఇట్ విల్ గో ఇట్ ఏ ఫాస్టర్ స్పీడ్. కానీ ఈ జ్ఞానము చాలా మందికి తట్టదు. ఎందుకు తట్టదు అంటే ఆ కారణాలు మనకు తెలీదు. కారణాలు మనకు కొన్నిటికి తెలుస్తాయి, కొన్నిటికి తెలీదు. ఏ మనిషి ఏ రకంగా ఆలోచిస్తాడో అనేది వాళ్ళకే తెలియదు. దానికే మనం ప్రాప్తం విధి అంటాము. మీరు ఎప్పుడైనా చూసుకోండి, నేను ఆ రోజు అది చేయకుండా ఇది చేస్తే బాగుండేది అనేసి మనకి తర్వాత ఒక రకమైనటువంటి పశ్చాత్తాప పడకపోయినా, రిగ్రెట్ ఫీల్ అవ్వకపోయినా, అట్లీస్ట్ వి అబ్జర్వ్, అనలైజ్. అరే ఆ రోజు ఆయన కొనుక్కోమన్నాడు, ఆ ల్యాండ్ నేను కొనుక్కోలేదు, వచ్చి బతిమాలాడు కూడా, ఇప్పుడు అది 10 లక్షలది ఇప్పుడు 2 కోట్లు అయింది అనేసి. అలా అని మనం బాధపడద్దు. హోగయా వాట్ డెసిషన్ యూ హ్యావ్ టేకెన్. జీవితంలో రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది తీసుకోరు. డెసిషన్ తీసుకోవడానికి చాలామంది సొంత నిర్ణయాలు తీసుకోవడానికి భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వేరే వాళ్ళని అడుగుతారు, వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. ఎందుకంటే ఇదొక లోపము. ఏమైనా దాంట్లో ప్రమాదము తప్పు జరిగితే ఆయన బ్లేమ్ అక్కడ చూపించవచ్చు. బ్లేమ్ తను తీసుకోవడం ఇష్టం ఉండదు, సెల్ఫ్ బ్లేమ్ ఇష్టం ఉండదు, సెల్ఫ్ డౌట్ ఉంటుంది, సెల్ఫ్ బ్లేమ్ ఇష్టం ఉండదు, సెల్ఫ్ ప్రైజు ఇవన్నీ కావాలి. బట్ డెసిషన్ తీసుకోకపోవడం, ఇవన్నీ మనకి స్వాట్ అనాలిసిస్లో బాబా బలము బలహీనత అవకాశం అవరోధాల్లో అవకాశాలను గుర్తించలేము, అవరోధాలను దాటి వెళ్ళలేము. అండ్ మన బలహీనతలను కూడా మనం అనలైజ్ చేసుకోము. సో డబ్బులు ఎప్పుడైనా కూడా వేరే వాళ్ళని చేయి చాచే పరిస్థితి జీవితంలో రాకుండా ఉంటే దట్ ఫ్యామిలీ ఈజ్ ఏ వెరీ వండర్ఫుల్ ఫ్యామిలీ. భర్త ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే భార్య కూడా షీ ఫీల్స్ ఫర్ ఇట్. అండ్ ఇంటి వాళ్ళని దుఃఖపెట్టి నువ్వు సంతోషంగా ఉండలేవు, ఉండకూడదు కూడా. అంటే తగు జాగ్రత్తలు పాటించాల్సినట్టు అవసరం ఉంది. దిస్ ఇస్ అబౌట్ ద మనీ. ఫినాన్స్ అన్నా, మనీ అన్నా, మార్కెట్ అన్నా ఒకటే. దెన్ ఇన్సూరెన్స్ కూడా, ఇన్సూరెన్స్లో చాలా ప్రొడక్ట్స్ అవన్నీ ఉన్నాయి. నేను వాటి గురించి మాట్లాడుతుంది, కానీ బేసిక్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉండాలి. పర్టికులర్లీ మనం ఏ ఏజ్ 35 to 42 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మనకి యూనివర్సిటీలో కానీ ఆఫీసుల్లో కానీ విసే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్.
ఇల్లు కూడా ఒక ఇన్ఫార్మల్ ఆఫీసే, ఇన్ఫార్మల్ కంపెనీయే, పార్ట్నర్షిప్ ఫర్మే, చిన్నది, ఇద్దరు పార్ట్నర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, మెంబర్స్, పిల్లలు. సో వీ హ్యావ్ టు ఇన్ష్యూర్ అవర్ సెల్ఫ్. అంటే మధ్యలో పడవ సంసారం ఎలాంటిదంటే నడి సముద్రంలో పోతున్నటువంటిది. తీరం ఎప్పుడు చేరుతాము? పిల్లలు పెద్దగా వాళ్ళకి ఉద్యోగం, మ్యారేజ్ వచ్చేసి పోయినప్పుడు మనము వేరే తీరానికి దాటినట్టు. స్టార్ట్ ఎప్పుడు? మీరు 18 years అయ్యి, లేకపోతే మ్యారేజ్ చేసుకొని మీదంతా ఈ లైఫ్ అంతా ఇట్ ఈస్ ఇన్ ద మిడ్ సీ. మిడ్సీలో ఎప్పుడైనా ఏమన్నా కావచ్చు ప్రమాదాలు. మరి దీనికి మీకు రక్షణ ఉండాలి కదా, రక్షణ కవచం ఉండాలి. ఏ రకంగా ఉండాలి? బేసిక్ థింగ్ ఈజ్ ఇన్సూరెన్స్. బేసిక్ లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే ఏమన్నా అయితే కంపెనీస్లో కూడా కీ పర్సన్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంది, KIP, KPI, కీ పర్సన్ ఇన్సూరెన్స్. అంటే అతను చాలా కీ, చిన్న కంపెనీ కానీ పెద్ద కంపెనీ కానీ, అతను పొరపాటున అతనికి ఏమన్నా అయితే, అతను లేకుండా పోతే కంపెనీకి చాలా నష్టము. ఆ నష్టం పూరించుకోవడానికి అతని పేరులో 10 కోట్లు 100 కోట్లు ఇన్సూరెన్స్ చేస్తారు. దట్ ఈస్ ద కే పర్సన్ ఇన్సూరెన్స్. అలాగే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి చాలా మందికి జ్ఞానం లేకపోవచ్చు. అంటే మీకు ఇన్సూరెన్స్ కూడా పని లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ పని లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ పని లేదు, అన్నంత రిజర్వ్స్, ఆస్తులు కానీ అవన్నీ ఉంటే వేరే సంగతి. అట్లా ఉండేవాళ్ళు చాలా తక్కువ. నిజానికి ఏంటంటే వాళ్ళు చేసుకుంటారు, పాపం ఏం లేని వాడు చేసుకోరు ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ వన్ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది రన్నింగ్ ఫ్యామిలీ. అంటే నడిసంద్రంలో ఉండేటువంటి ఫ్యామిలీ, చిన్న పెరుగుతున్న పిల్లలు, కుటుంబం ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న అన్సర్టనిటీ పెరిగినాయి. ఇప్పుడు అంటే యాక్సిడెంటల్ డెత్స్ ముందు కన్నా ఇప్పుడు పెరిగినాయి. ఇంకా మీరు విచిత్రం గమనిస్తే పాత రోజుల్లో రూరల్ ఏరియా ఎక్కువ ఉండేది, ఎప్పటికెప్పుడు తగ్గుతుంది, అర్బనైజేషన్ పెరుగుతుంది. మా చిన్నప్పుడు తేళ్లు, పాములు కరిచి మనుషులు చనిపోయేవాళ్ళు. పాము కాటుకి, దానికి ఏదో పాయిజన్కి మెడిసిన్ ఉన్నప్పటికీ కూడా టైంకి అందకపోవడము. కొన్ని అతి భయంకరమైన తేళ్లలో కూడా వాళ్ళు రకాలు, హై ఎండ్ తేళ్లు కరిస్తే కూడా దానికి కూడా వర్ణించేవాళ్ళు. ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ మిషనరీ ఇవన్నీ అయిపోయి యాక్సిడెంటల్ డెత్స్, ఫ్యాక్టరీస్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగి, కొన్ని వృత్తులే హజార్డస్ వృత్తులు ఉన్నాయి. లైన్మెన్ ఉంటారు, పాపం లైన్ మీదకి వెళ్ళి ఇది చేస్తుంటారు, ఇంతలో తెలియక మిస్కమ్యూనికేషన్లో ఈయన దిగే లోపలనే వాడు కరెంట్ ఆన్ చేస్తాడు, ఈ కరెంట్ షాక్ టపామని కింద పడిపోతుంటాడు. సో ఇంత అన్సర్టనిటీ 5లో మనం గంభీరంగా, మనం స్టేబుల్గా ఉండాలంటే మనం ఒకటే రక్షణ కవచము మన చుట్టూ ఏర్పరచుకోవాలి. నెంబర్ 1. ఇవన్నీ ఉన్న తర్వాత ఠీక్, ఏదైనా కూడా మనం దానికి ప్రిపేర్డ్గా ఉన్నాం అనేటువంటి ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసము అనేది కూడా ఉండాలి. We will stop here and continue tomorrow. Right, sir? I am done. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. Thank you, sir.